ముందు దేవికి చెప్పేసి వెళ్ళడం అన్నమాట. చూడు, ఎంజాయ్ ద డాన్స్. హలో, ఎలా ఉన్నారు అందరూ? సో మా ఇంటి ముందే ఉన్న పార్క్లో ఉన్నాను. సో అప్పుడప్పుడు వచ్చి మెరుపుతేలాగా చేస్తున్నాను కదా వీడియోస్. ఇంకేం డిసైడ్ అయ్యానంటే ఏ డే ఇన్ మై లైఫ్ లాగా ఏ వీక్ ఇన్ మై లైఫ్ అన్నట్లు చేద్దాము. ఎవ్రీ వీక్ ఒక వీడియో పోస్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ ప్లాంట్ తీసేస్తున్నా. ఈ ప్లాంట్ తీసి మనకు మట్టి ఫిల్ చేసాం కదా టబ్బు, ఆ టబ్బులో పెడతాం. సరేనా? ఈ ప్లాంట్ ఉంది కదా, ఇది విరజాజి చెట్టు అనమాట. విజయవాడలో ఉన్నప్పుడు మంచిగా ఫ్లవర్స్ వచ్చాయి. కుండీలోనే ఉంది, అయినా సరే బాగా వచ్చాయి అన్నమాట. ఇక్కడికి వచ్చాక మట్టిలో పెట్టినా సరే మేబీ అంతా కింద ఎలుకలు ఉన్నాయి, అందుకే గ్రో అవ్వట్లేదో ఏమో తెలీదు. సో ఇంటి ముందు బాగా సన్లైట్ వస్తుంది. సో ఇక్కడ తీసేసి ఇంటి ముందున్న కుండీల్లో పెడదామని చూస్తున్నాను. మంచిగా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. లెట్స్ గో. హనుదా, వీళ్ళైతే బలంగానే వచ్చాయి, కానీ ఎందుకు గ్రో అవ్వట్లేదు తెలీదు. సో చూద్దాం పాట్లో పెట్టి చూద్దాం. వేసేసాను మొక్క. ఇదిగోండి, మంచిగా గ్రో అవ్వమ్మా. ఇక్కడైనా మంచిగా కేర్ చేయంటావా నువ్వు? సరే, ఓకే. సరే, ఫస్ట్ వాటర్ తాగు. ఎస్, ఐఎమ్ డన్. సో మోక్షని తీసుకొచ్చే టైం అయింది. వెళ్ళే ముందు దేవికి చెప్పేసి వెళ్ళడం అలవాటు. సో లెట్స్ గో. క్లోజ్ చేసావా? సరే, ఇప్పుడు ఓపెన్ చేయి. మన ప్లాంట్స్ ఒకసారి చూడు. ఏ కొత్త ప్లాంట్ రా? ఏదరా కొత్త ప్లాంట్? చూడకుండానే ఏదరా కొత్త ప్లాంట్? అది కొత్తదా? ఇది ఎప్పటి నుంచో ఉంది. అది వేసిన ప్లాంటే కాదు, అది వచ్చేసింది వాలంటీర్గా. ఏంటిదిరా? టమాటోస్ కాసాయా? ఎప్పుడో కాసాయి. ఒకేసారి అంత పెద్ద అవోగా. ఆ టమాటో ఎప్పటి నుంచో ఉంది. చెప్పు, అంతసేపా? ఏంటది? అది ఎప్పుడో పెట్టాను. కాదు, ఏంటన్వి? అన్నం చేసావా? బాగుంది. నాన్న వచ్చాక పెట్టు. చిన్నది కాదు, చేంజ్, పెద్ద చేంజ్. అది కాదు, ఎక్కడ ఉండొచ్చు? అటుపక్క ఇటుపక్క అట్లాస్ట్ ఉండొచ్చు. సో హింట్ కూడా ఇచ్చా, అట్లాస్ట్ ఉంది చేంజ్. చెప్పు మోక్షి, ఇంతసేపా? ఏంటి చేంజ్? వంట చేయాలి, చెప్పు మోక్షి. చిన్న చేంజ్ కాదు, పెద్ద చేంజ్. పెద్ద ప్లాంటే వెనక నుంచి ముందుకు వచ్చింది. కాదే, నేను కాదే అన్నా కానీ నువ్వు గెస్ చేయాలి. ఒకవేళ నువ్వు కరెక్ట్ చెప్పినా నేను కాదన్నా కానీ అవునని గట్టిగా చెప్పగలగాలి. చెప్పు మోక్షి. అదా, అది ఎప్పటి నుంచో ఉంటుంది కదరా. వాడు ఇప్పుడే చెప్పేలాగలేడు గైస్. సో ఈలోపు మీరు పార్క్ వ్యూ చూడండి. ఇదిగో అమ్మా, ఇది పార్కే కదమ్మా. బాగుంది కదని తీసాను. అదిగో బర్డ్. సీడ్ ఐటమ్ ఏంట్రా? నా వల్ల కాదు మోక్షితిక, నా వల్ల కాదు. ఇదే మొక్క 2 సార్లు చెప్పావు. ఇంకా కాదు అన్న గట్టిగా చెప్పొచ్చు కదా. ఇన్ని రోజులు వెనకాల ఉందే, ఇక్కడ లేదే. చెప్పావు, నేను నో అన్నాక వెంటనే డైవర్ట్ అయిపోయావు. యు లాస్ట్ ఇట్. అమ్మ ఏం చేస్తుంది చూద్దాం.
చూస్తున్నావు? చూడు ఇదిగో. ఏంటివి పెసలు కదా, పెసలు. పెసలతో కర్రీ. ఏం కర్రీ? మసాలాలు, టమాటో, ఉల్లిపాయలు అంతా వేసిన తర్వాత ఇలా 4 hours సోక్ చేశాను. ఆ పెసలు వేసేసి వాటర్ వేసేసి ప్రెషర్ కుక్ చేయాలి. 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. కూర రెడీ. అండ్ చపాతి. ఓ అంటే ఈ విండోలోంచి నాకు పక్షులు అరుపులు వినిపిస్తున్నాయి. బయటికి వెళ్ళి చూపించు పక్షులు. సరే. ఏంటిది పేరేంటి? దీని పేరేంటి? పెసల కర్రీ పేరేంటి? ఐ డోంట్ నో. దాల్ బాటి అనేది అంటారు కదా. అదా దాల్. సర్లే తినచూడు ఒకసారి, టేస్ట్ ఎలా ఉంది చెప్పు. ఇందాక వద్దన్నావు కదా. ఎలా ఉంది మోక్ష టేస్ట్? నువ్వు ఎలా చెప్తే అలాగే పెడతా. సేమ్ అదే, నేను కట్ చేయను. మళ్ళీ నేను కట్ చేయను అంతే. దున్నపోతా. సరే చెప్పు. సరే చెప్పు. బాగుంది. ఇలాగే పెడతా. బాగుంది. ఓ నిజంగా చెప్పు. బాగుంది, చాలా బాగుంది. చెప్పు బాగుందా? థ్యాంక్ యూ అన్వి. హన్వికాకి యాన్యువల్ డే ఫంక్షన్ ఉందన్నమాట. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. నర్సరీ 3 తిను. యాక్చువల్గా 2 days జరుగుతుంది ప్రోగ్రాము. 2 days కూడా వీళ్ళు పర్ఫార్మెన్స్ చేయాల్సిందే. పేరెంట్స్ మాత్రం కొన్ని సెక్షన్స్ వాళ్ళు ఫస్ట్ డే వస్తారు, కొన్ని సెక్షన్స్ వాళ్ళు సెకండ్ డే వస్తారు. మాకు సెకండ్ డే అవకాశం వచ్చింది వెళ్ళడానికి. ఈరోజు ఫస్ట్ డే అనమాట. ఆవిడ వెళ్ళి చేసి వస్తుంది అనమాట. ఎంజాయ్ ద డాన్స్.